కాకపోతే ఢిల్లీకి వెళ్ళి మేనేజ్ చేసినారు. ఈ సందర్భంగా కేటీఆర్ని అడగదలుచుకున్నాం, నువ్వు అంత గొప్పగా చిట్చాట్లో మాట్లాడే బదులు నీ దగ్గర నిజంగా ఆధారాలే ఉంటే, నీ దగ్గర దమ్ము ధైర్యమే ఉంటే నువ్వు పేరు బయటకు పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు నిక్కచ్చిగా ప్రజాసేవలో ఉంటారు తప్పితే మీ తీరు లాలుచి రాజకీయాలు చేసేటటువంటి అవసరం లేదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఆధారపడ్డది. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి అప్పగించొస్తున్నారని బయట మందంతా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి సహకారం అందిస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన సహకారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అందిస్తున్నది. ఈ రకంగా లాలూచి రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలా. భవిష్యత్తులో కూడా ఈ రకంగానే మాట్లాడితే రేపు భారతీయ జనతా పార్టీ వేసేటటువంటి పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కేటీఆర్కు చెప్పదలుచుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. హైదరాబాద్లో రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఒప్పియేతందుకు మెప్పియేతందుకు కొన్ని మాటలు సీఎం గారికి మాట్లాడబడుతుందేమో. అక్కడ ఇంకో మాట కూడా అన్నట్టున్నారు, తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీని అడుగుపెట్టనీయమని. తెలంగాణలో అడుగుపెట్టుడు కాదు, ఈ రాష్ట్రాన్ని సగం కబ్జా చేసుకుని ఉన్నది ఇప్పటికే. మిగతా సగం ఎప్పుడు కబ్జా చేసుకున్నాం, ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తామని ఆలోచిస్తున్నాం. తప్పకుండా అసలు అడుగే పెట్టనీయమంటారు. సగం వచ్చి ఉన్నది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ గెలిచిందో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపున్నారు. ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి అవకాశం, వీళ్ళకి ఇచ్చినటువంటి 60 నెలల్లో 15 నెలలు అంటే పావలా సమయం పూర్తి అయిపోయింది. మిగతా 75% సమయాన్ని ప్రజల కొరకు ఏ రకంగా పరిపాలించాలా, ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలా, దాని మీద ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది తప్పితే మీరు భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలా, భారతీయ జనతా పార్టీని అడుగుపెట్టనీయమనంటే అది మీ మూర్ఖమైనటువంటి మాటలైతే తప్పితే ఈరోజు ఎంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తే నరేంద్ర మోడీ గారిని 3వసారి ముచ్చటగా దేశ ప్రజలు ప్రధానమంత్రి చేసుకున్నారు. ఇప్పటికే అనేకమైన సర్వేలు చెప్తా ఉన్నాయి, రాష్ట్రంలో రేపు రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవని ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి ఒక భయం అనేది పుట్టుకున్నది. కాబట్టి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో భూ హక్కులు లేనటువంటి అన్ని కాగితాలను సరిచేసే విధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తెచ్చిండ్రు. ప్రభుత్వ సంస్థల పేరు మీద ఏవైనా భూములు ఇచ్చినవి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుంటే ఇప్పుడు మీరు చేయండి. గతంలో 84 కన్నా ముందు కేవలం జిమ్మా పత్రిక మీదనే, ఇది జిమ్మా పత్రిక అనేది తెలంగాణ ఉర్దూ పదం. గతంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కేవలం జిమ్మా పత్రిక మీదే ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయిస్తుండే. రిజిస్ట్రేషన్లు ప్రభుత్వంకే కదా, మధ్యన రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటుండే. కొన్నిటికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు ఆ సంస్థల పేర్ల మీద భూములు లేకుంటే మీరు స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇచ్చేసి భూములు వాళ్ళ పేర్ల మీద చెయ్యండి. కానీ వాళ్ళ పేర్ల మీద భూములు లేవు కాబట్టి, సంస్థ పేరు మీద భూమి లేనందున మాకు అమ్ముకునే అధికారం ఉన్నదని ప్రభుత్వంగా భావిస్తే అది మూర్ఖమైనటువంటి ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించాలా అని ఆలోచిస్తున్నది భారతీయ జనతా పార్టీ. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో 5 ఏళ్ళు వాళ్ళకు అవకాశం ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని కాపాడేటటువంటి అవసరం కానీ అవకాశం కానీ మాకు లేదు, అవసరం లేదు. ఈరోజు ఒకరికొకరు కాపాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది. ఎందుకు దానికి ఉదాహరణ అంటే ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు టాప్ 4, టాప్ 3, టాప్ 4 ఉన్నారు కదా, దాంట్లోకి లోకోలని అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలకు సంబంధించిన దర్యాప్తులో ఒకరు జైలుకు వెళ్ళొచ్చారు తప్పితే మిగతా ముగ్గురు మీద ఇంకా ఏం కూడా ఇవి కూడా వాళ్తలేదు కదా. వాళ్ళని ఎవరు కాపాడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి.
థ్యాంక్ యూ.